రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికొంట గ్రామంలో గుంటనక్క దాడి సంచలనంగా మారింది. వన్యమృగం దాడిలో 4 గ్రామస్తులు గాయపడ్డారు. దాడిలో సూత్రం రాధమ్మ, డిటి సత్తయ్య, తెల్లమద్ది కిషన్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సూత్రం రాధమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులను ముస్తాబాద్ మండల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 4పై దాడి చేసి గాయపరిచిన నక్కను గ్రామస్తులు కొట్టి చంపారు. అది రాత్రి 5:30కు ఏమో వచ్చింది. ఆమె పక్కన ఆమె వాకిలు ఊగినప్పుడు వచ్చి ఆమె పెదవును ఇట్లా కొరికింది. కొరికినాక ఆమె మాట్లాడుతుంది. నేను పోయినా వచ్చి నన్ను కలిసింది. కలిసినాక అది ఎటు తెలియదు. మళ్ళీ ఇప్పుడు 6:30 మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి కడితోటి వచ్చింది. అంటే ఉరుకుడుకు మీదకి వచ్చిందా? ఆ ఊరికి మీరు కురికి వచ్చింది. మీరు కురికి రాగానే ఆయన కడితోటి కొట్టే వరకు. అంటే ఆమె కలిసినప్పుడే పోయినా మీరు? కలిసినాక పోయినా. ఆమె సౌండ్ వస్తే నేను పోయినా అన్నట్టు. అది రాత్రి 5:30కు ఏమో వచ్చింది. ఆమె పక్కన ఆమె వాకిలు ఊగినప్పుడు వచ్చి ఆమె పెదవును ఇట్లా కొరికింది. కొరికినాక ఆమె మాట్లాడుతుంది.